बार बीजेपी जीत रहा मैडम। बीजेपी हाँ, लाइक बीजेपी बीजेपी कामा कर रहे बाहर अच्छा। मोदी जी कामा अच्छे कर रहे सोए। ट्रिपल तलाक हटा दिए, राम मंदिर बना दिए, और क्या होना अपने को। బీజేపీ సార్ పక్కా బీజేపీ 100%. హైదరాబాద్లో బీజేపీ ఆల్రెడీ గెలిచిపోయింది బీజేపీ, ఇంకా బీజేపీ ఇక మళ్ళీ బీజేపీ బీజేపీ పక్కా తిరుగులేదండి. తిరుగులేదు. హైదరాబాద్లో ఏ పార్టీ గెలుస్తుంది? బీజేపీ పార్టీ గెలుస్తుంది. ఎందుకంటే అదే సర్వే ప్రకారం బీజేపీ గెలుస్తుందని మేము అనుకుంటున్నాం. పక్కా ఈసారి అయితే బీజేపీ వస్తుంది. డెవలప్మెంట్స్ గిట్ట అట్లనే వస్తుంది హైదరాబాద్లో. బీజేపీ గెలిచిన తర్వాత డెవలప్మెంట్ అనేది మీరు అందరూ చూస్తారు, ప్రజలందరూ. అంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నది ఏంటంటే అదే గల్లీలు ఉన్నాయి, అదే డ్రైనేజ్ వ్యవస్థ ఉంది, అదే అన్నీ అవే ఉన్నాయి. ఒక్కసారి బీజేపీ వచ్చిన తర్వాత అన్నీ చేంజ్ చేస్తే అప్పుడు అందరికీ తెలుస్తుంది. నమ్మకం ఉంది కాబట్టే కదా బీజేపీ అనేది గెలుస్తా అని చెప్తున్నాను. వేరే పార్టీ లేవా? కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్? ఏది ఉన్నా బీజేపీ వస్తేనే హైదరాబాద్లో డెవలప్మెంట్ అవుతుంది. ఎంఐఎం వచ్చినా, టీఆర్ఎస్ వచ్చినా, బీఆర్ఎస్ వచ్చినా హైదరాబాద్లో మనం డెవలప్ చూడలేము. థ్యాంక్ యూ. పార్లమెంటు మాధవత గెలిచిపోయారు 100%. మధ్యతరగతి కుటుంబంకైనా వచ్చింది, చాలా బీద కుటుంబంకైనా వచ్చింది. తర్వాత ఆమె చాలా కష్టపడ్డది, ఎండనక రాత్రనక పగల చాలా కష్టపడుతుంది. అన్ని విధాలుగా ఆమె అభివృద్ధి చెందుతుంది, చేస్తుంది. భారతీయ జనతా పార్టీ కొంచెం చాలా కష్టపడుతుంది. ఆమె 100% అసదుద్దీన్ మామూలు చిత్తుగా ఓడగొడుతుంది. ఇది ఒకటి రాసి పెట్టుకోండి. 100% మాధవత గెలిచినట్టు 100% మేము ఫిక్స్ అయిపోయినాం. భారతదేశం మొత్తం కూడా ఈ హైదరాబాద్ పార్లమెంట్ కోసం టోటల్ భారతదేశం ఎదురుస్తుంది. హైదరాబాద్ పార్లమెంట్ కోసం అన్ని రాష్ట్రాల అన్ని గవర్నమెంట్లు కూడా దృష్టి దీని మీద పెట్టింది. హైదరాబాద్ పార్లమెంట్ మీదనే దృష్టి పెట్టింది. 100% గెలిచిపోయిందని మోడీ గారు కూడా చాలా హ్యాపీగా సంతోషం. అమిత్ షా గారు కూడా రావడం అదే కారణము. నెక్స్ట్ గెలవంగానే భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర చాలా పెద్ద ఎత్తున మేము చాలా పెద్ద కార్యక్రమం చేస్తాం మాధవీలత గారితో. 100% షూర్. ఇది ఈసారి తప్పకుండా బీజేపీ విజయం సాధిస్తున్నది. ఎందుకంటే ఎంఐఎంకి స్ట్రాంగ్ అపోజిషన్ బీజేపీ ఇక్కడ. ఎంఐఎంకి స్ట్రాంగ్ అపోజిషన్ బీజేపీ తప్ప ఇంకే పార్టీ లేదు ఇక్కడ. అన్ని డమ్మీ పార్టీలు ఉన్నాయి ఇక్కడ. అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ ఎలా చెప్తే అలా నడుస్తున్నాయి పార్టీలు ఇక్కడ. కాంగ్రెస్ అయినా సరే, బీఆర్ఎస్ అయినా సరే, వాళ్ళు అక్కడ ఏ క్యాండిడేట్ నిలబెట్టమంటే ఇక్కడ ఆ క్యాండిడేట్ నిలబడతారు. బీఆర్ఎస్ తరపున, కాంగ్రెస్ తరపున. డెవలప్మెంట్స్ ఇక్కడైతే ఇప్పుడు ఏమి లేవు. 40 years నుంచి ఇక్కడ డెవలప్మెంట్స్ అనేది ఇక్కడ ఏమీ లేదు, కనిపించలేదు ఇక్కడ. ఖచ్చితంగా తప్పకుండా. ఎందుకంటే హైదరాబాద్ అనేది చాలా హాట్ సీడ్ అయిపోయింది. ఇప్పుడు దేశం మొత్తంలో హాట్ సీడ్ అయిపోయింది హైదరాబాద్ అనేది. ఇక్కడ చాలా దొంగ ఓట్లు ఉన్నాయి. దానివల్లనే అక్బరుద్దీన్ ఓవైసీ అయినా, అసదుద్దీన్ ఓవైసీ అయినా ఇక్కడ గెలుస్తున్నాడు. ఈ మొన్న ఎలక్షన్ కమిషన్ 5 లక్షల ఓట్లు డిలీట్ చేసింది, దొంగ ఓట్లు అనేది. సో తప్పకుండా బీజేపీ విజయం సాధిస్తుంది. స్టార్టింగ్లో ఎంఐఎం వాళ్ళు మాధవీలతను చాలా లైట్ తీసుకున్నారు. రాను ఆమె వేవ్ చూసి వాళ్ళు కూడా భయపడి వాళ్ళ శత్రువైన ఎంబీటీతోని వాళ్ళు కూర్చొని మాట్లాడుకొని ఫ్రెండ్స్ అయ్యారు వాళ్ళు. ఇప్పుడు అది చూస్తేనే అర్థమైపోతుంది మనకి ఇక్కడ మాధవీలత గెలవబోతున్నది.